హాయ్ అండి. జస్ట్ లైవ్‌లో ఇంతకుముందే ఒక డిస్కషన్ జరిగింది. తనుజకి, కళ్యాణ్‌కి మధ్య ఒక డిస్కషన్ జరిగింది. అది ఇంట్రెస్ట్ అయినటువంటి డిస్కషన్. దాన్ని కొంతమంది రివ్యూవర్లు దాన్ని వేరేలా తీసుకెళ్ళాలా, తనుజదే తప్పు, 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 తప్పు అని రుద్దాలని చూసి రుద్దుతూనే ఉన్నారు. తనుజ అప్పుడు ఏం చెప్పింది, నాకు ఏ గ్రూప్ సపోర్ట్ చేస్తలేదని చెప్పేసి పడవలు ముంచే టాస్క్ ఉంది కదా వీకెండ్‌లో నాగార్జున గారు పెట్టిన టాస్క్‌లో నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు సార్. నాకు ఈ వీక్ అంటే ఏమంటారు ఈ హౌస్‌లో నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు సార్ అన్నాక ఎవరిదో ఒకటి బోట్‌లో పెట్టమ్మా అని చెప్పింది అన్నది కదా! అక్కడ అన్న కానుండి మొదలైంది. పెట్టినప్పుడు కళ్యాణ్‌ది పెట్టింది. దాని తర్వాత అందరితోని బయట ఉన్నటువంటి ఆడియన్స్‌తోని 100% నీకు సపోర్ట్ ఉందని చెప్పేసి చెప్పించిన తర్వాత తన ఆట తను మార్చుకుంది. వాళ్ళ చెల్లొచ్చి ఏం చెప్పడం వల్ల మార్చుకోవడం కాదు. అప్పటినుంచలే వీకెండ్ నుంచి అంటే మన సాటర్డే రోజు చెప్పిర్రు. సండే నుంచెలే ఆమె ఆట మార్చుకోవడానికి ట్రై చేసింది. ఆట మార్చుకుంటూ వస్తుంది. వాళ్ళ చెల్లె చెప్పినాక కూడా ఇంకా కూడా మారకపోతే దాన్ని మూర్ఖత్వం అంటారా? మూర్ఖురాలంటారా? అందుకు తను అంతట తాను మార్చుకున్నా కూడా దాన్ని మర్చిపోలేము. ఇప్పుడు వీడియో ఒక రివ్యూవరు వీడియో చేస్తాడు. వీడియో చేసినప్పుడు తనుజ ఫ్యాన్స్ దీన్ని ఎట్ట సర్దిద్దుకోరు. మీరు తనుజ ఫ్యాన్స్ ఎలా సర్దిద్దుకోరు. అసలు మీరు మీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటే పెట్టుకోరు. దాన్ని ఏ కోణంలో తీసుకెళ్తే తీసుకోలేరు. అప్పుడు ఆమె సపోర్ట్ లేదన్నది, ఇప్పుడు సపోర్ట్ ఉన్నదన్నది. ఇక మీరే చెప్పండి. ఇట్లా మాట్లాడుతుండే ఒక రివ్యూవర్ ప్రతిసారి అవి ఏ వీడియో చేయని, ఓటింగ్ అనాలిసిస్ చేయని, లేకపోతే బిగ్ బాస్లో ఏదైనా జరిగిన సంఘటనల గురించి చేయని, ఎవరు అమ్మన్న వచ్చింది చేయని, ఎవరు నాన్నన్న వచ్చింది చేయని, హౌస్లోకి ఏదైనా వచ్చింది చేయని, అవన్నీ చేసినా కూడా ఇక్కడ తనుజ మ్యాటర్ని తీసుకొస్తా ఉంటాడు ఆ రివ్యూవర్ ఏమంటాడంటే అప్పుడు సపోర్ట్ లేదన్నది, ఇప్పుడు సపోర్ట్ ఉన్నది అన్నది. అప్పుడు సపోర్ట్ లేదన్నది, ఇప్పుడు సపోర్ట్ ఉన్నది. ఇదే భజన. ఆయన ఓన్లీ వ్యూస్ కోసము భజన చేస్తున్నాడు. తనుజను అడ్డు పెట్టుకొని ప్రతి ఒక్కరు వ్యూస్ సంపాదించడం కోసమే ఈ భజన చేస్తున్నారు అనిపించింది. ప్రతి ఒక్కరు భజన ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళు ఇన్స్టాలో చేస్తారు, యూట్యూబ్లో చేస్తారు, అవసరమైతే ఫేస్బుక్లలో కూడా చేస్తున్నారు, ట్విట్టర్లో కూడా చేస్తున్నారు. ఇదే భజన. తనుజ అప్పుడు సపోర్ట్ లేదన్నది, ఇప్పుడు సపోర్ట్ ఉన్నది. మార్చుకుంటే తప్పు, మార్చుకోకపోతే తప్పు. ఎటు చూసి తప్పు అనే రుద్ది చంపుతున్నారు. ఎందుకు అర్థం అవ్వట్లేదు నాకైతే. అది జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చింది. కళ్యాణ్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు నాకు కప్పు కావాలి, నాకు కప్పు తెస్తామని చెప్పి ప్రామిస్ చేయరా అని చెప్పేసి వాళ్ళ కొడుకుతోని ప్రామిస్ చేయించుకున్నాక కూడా కళ్యాణ్ మారకపోతే ఏ అమ్మాయిని ఏం చేస్తుంది, కొట్టి చెప్తుందా? సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన ఉన్నది, అది కోట్ల మంది చూస్తున్నటువంటి షో అది. ఆ షోలో ఉన్నాక ఏ అమ్మాయి అయినా ఒక అబ్బాయిని క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తేనే దానికి స్టాండ్ తీసుకున్నటువంటి అమ్మాయి ఇప్పుడు ఆ అబ్బాయిలో ఇంకా కూడా మార్పు రాకుండా ఉండి ఆ అమ్మాయి చుట్టూ ఆ అమ్మాయిలో ఒక విధంగా చూస్తుంటే ఆ అబ్బాయి ఇంటెన్షన్ ఏంటిదన్నది ఆ అమ్మాయికి స్పష్టంగా అర్థమైనప్పుడు దాన్ని కట్ చేయడం కోసము తను ట్రై చేస్తూనే ఉంది. చీర పెట్టింది. సరే ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ నచ్చింది, వాడు ఒక చిన్న పిల్లోడు మనసత్వం అని చెప్పేసి అర్థం చేసుకొని ఆయన కూడా అతనితో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ అతని కళ్యాణ్ చిన్నపిల్ల మనసత్వం అని చెప్పేసి అతనితో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ అతనితోని మూవ్ ఆన్ అవ్వుకుంటూ వస్తుంది. మంచిగా వండుకుంటూ మంచి బాండింగ్ ఈ వారంలో చూసినట్టే చాలా మంచి బాండింగ్, మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ అని అనుకుందాం. అలా వండుకుంటూ వస్తుంది కదా. తను చెప్పింది కూడా, అరే ఈ హౌస్లో అందరూ సపోర్ట్ ఉన్నా లేకపోయినా కూడా నువ్వు సపోర్ట్నెస్గా నిలబడ్డవురా నాకు. అందుకు నాకు ఒక ఇంటి మెంబర్ లాగా, నాకు ఒక ఓమ్ హౌస్ అంటే ఓన్లీ అంటే మా ఓమ్ లాగా నాకు ఇంట్లో ఉన్నటువంటి ఒక పర్సన్ లాగా అనిపిస్తావురా నాకు అని చెప్పేసింది. తను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మదర్ వచ్చింది, చీర పెట్టింది. దాన్ని కూడా తప్పు పెట్టారు. సరే పట్టండి, నేను కాదంటలేను. కళ్యాణ్ పట్టిన తర్వాత కళ్యాణ్ ఎందుకు ఇచ్చినవు అని అడిగితే కళ్యాణ్ చెప్పి, అరే మనం ఉండేది ఇంకా 5 వీక్సే కదా, 5 వీక్స్లలో నీ దారి నీది, నా దారి నాది, మనం ఎక్కడ పోతాం ఏంటో తెలియదురా, నాకు ఎందుకో పెట్టాలనిపించింది, పెట్టినరా అని చెప్పేసి తను వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపటి తర్వాత అతను ఒక్కడే కూర్చున్నాడు. వాళ్ళ అమ్మ గురించి గుర్తు చేసుకొని ఏడుస్తుంటే కూడా దాన్ని కూడా మీమ్స్ వేసుకొని టూ విడిపోయింది, ప్రేమ విడిపోయింది, ఆమె బ్రేకప్ చెప్పింది అని చెప్పేసి దానికి ట్రోల్ చేసుకుంటూ లవ్ సాంగ్ చేసుకుంటూ తనుజ ఇట్లా మోసం చేస్తుందా అని చెప్పేసి తనుజను ట్రోల్ చేసుకుంటూ ఆ లవ్ సాంగ్స్ వేస్తున్నారు పిఆర్స్. కళ్యాణ్ పిఆర్లకు ఒకటే పని కట్టుకున్నారు. తనుజని పిఆర్ పని కట్టుకొని చేస్తారు. అక్కడ కళ్యాణ్ చేసేది ఏమైనా ఉందా? మంచిగుందా? వాళ్ళ అమ్మతో మాట తీసుకున్నాడు. మళ్ళీ ఇవన్నీ ఏంది? వాళ్ళ అమ్మతో మాట తీసుకున్నాక కప్పిస్తావా అని చెప్పి చేతిలో వేసింది వాళ్ళ అమ్మ చేతిలో చేయించుకుంది. ఎందుకంటే బయట చూసినాక ఈయన భాగవతం వేరేలాగా పోతుంది. వీడు కళ్యాణ్ గారు నాకు చెప్పినట్టు వినట్లేడు, వేరే అమ్మాయి అని పట్టుకొని తిరుగుతున్నాడు కదా, ఒకవేళ కప్పు మిస్ చేసుకుంటాడేమో, టాప్లో ఉన్నాడు, ఇప్పుడు టాప్కి వస్తున్నాడు ఈ అబ్బాయి, మిస్ చేసుకుంటాడనే ఉద్దేశంతో ఆ ప్రామిస్ చేయించుకుంది. ఆ ప్రామిస్ చేయించుకున్నా కూడా ఆ ప్రామిస్ను నిలబెట్టుకున్న ఉన్నాడా? చూడండి, మీరే చూడండి. ఆ అమ్మాయి ఇంకా కట్ చేస్తుంది. ఏ రకంగా కొట్టి కట్ చేస్తుందా? చెంపమించి గట్టి కొట్టి కట్ చేస్తుందా? ఇంకా చెప్పుకుంటూ వస్తుంది. ఫస్ట్ ఎప్పుడైతే లవ్ అని చెప్పారో అప్ప నుండి ఇప్పటి వరకు కూడా కట్ వస్తూనే ఉంది. దానికి స్టాండ్ తీసుకుంటా కట్ చేసుకుంటూ వస్తుంది. ఆయన కూడా అబ్బాయిలో మరి ఇంకా కూడా మార్పు రాకపోతే ఎలా? ఏమైంది? నిన్న నైట్లో చెప్పింది, ఈరోజు మూడిగా ఉన్నవి ఎందుకురా అని చెప్పేసి తనుజ సోఫా పైన కూర్చుంటే అక్కడ మూడిగా ఉన్నవి ఎందుకురా అని అడిగింది. తనుజ ఏం చేసింది, వాళ్ళ
చెల్లెది 2 రోజుల మ్యారేజ్ ఉందని చెప్పేసి ఏడుస్తుంటే సంజన గారు వచ్చి ఊకించడం అలా జరిగింది. ఇంతకుముందు వీడియోలో చెప్పినా మళ్ళీ చెప్పడం అవసరం లేదు. ఇక్కడ కూర్చున్న తర్వాత మళ్ళీ ఏది బీన్ బ్యాగ్ మీద కూర్చుంటే ఇక్కడ ఏదో రాజసింహాసనంలో కొత్తగా సోఫాలు వేసారు కదా, ఆ సోఫా దగ్గర తనుజ కూర్చుంటుంది, భరణి గారు కూర్చుంటారు, సుమన్ శెట్టి గారు కూర్చుంటారు. తర్వాత సుమన్ శెట్టి గారు కూర్చోలేదు, సుమన్ శెట్టి గారు రా అని కూర్చుందిరా అని పిలిచిన తర్వాత కళ్యాణ్ కూడా వచ్చేస్తాడు. కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ అక్కడ కూర్చుంటే రా 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 అని పిలిచింది. ఏంద్రా మూడిగా ఉన్నామని. సారీ, ఇటుపక్క ఇమానియల్ ఇటుపక్క తనుజ ఇద్దరు కూర్చొని మొచ్చి పెడతంటే అక్కడ కూర్చొని బీన్ బ్యాగ్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తా ఉన్నాడు. ఆలోచిస్తా అంటే ఏం ఆలోచిస్తున్నావు రా ఇక్కడ రారా అని చెప్పేసి తనుజ పిలిస్తే బీన్ బ్యాగ్ తీసుకొని ఇక్కడికి రారా అంటే వచ్చిండు. బీన్ బ్యాగ్ తీసుకొని అలాగే ఎదురుగా కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఏంటిరా ఏం ఆలోచిస్తున్నావురా, ఎవరి గురించి ఆలోచిస్తున్నారా, ఏం ఆలోచిస్తున్నారా అని ఒకటే అడిగింది. అమ్మాయి అడుగుతుంది, ఎందుకు డల్లుకున్నావురా, దేనికి డల్లుకున్నావురా, ఏమన్నా ఆలోచిస్తున్నారా, ఏమైనా ఉందారా నీ మనసులో ఏంటిరా అని అడుగుతుంది. అవతల పక్క ఎవరు ఇమానియల్ కూడా ఉన్నాడు. ఇమానియల్ నువ్వు కూడా అడుగు ఇమానియల్ అంటే ఇమానియల్ అడిగినాడు. ఇమానియల్ ఆయనే ఇప్పుడు వాళ్ళ ఇంటి నుండి ఎవరు రాలేదు, బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ అని ఇమానియల్ ఆ బాధలో ఉన్నాడు. ఆయన ఆ బాధపడుతుంటే ఇటు పక్క కళ్యాణ్ కూర్చుంటే అడుగుతుంటే సుమన్ వచ్చి ఇంతలకే సుమన్ అన్న వచ్చిండు. అవి ఏంటి యాపిల్స్ ఇచ్చిండండి. యాపిల్ కట్ చేసుకొని ముక్కలు తీసుకొచ్చేస్తే అన్న ఇక్కడ కూర్చుందిరా అన్న సుమ్ము ఇక్కడ కూర్చుందిరా అని పిలిచింది. పిలిస్తే సరే వస్తున్న తను అని చెప్పేసి వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత సుమన్ అన్న ఏం చేసిండు, బీన్ బ్యాగ్ పైన వాళ్ళ లాస్య అని చెప్పేసి LAS అని పెట్టుకుంటే లాస్య అని పెడితే వావ్ సూపర్ లవ్ అని చెప్పేసి తనుజ అన్నది. అరే నువ్వు కూడా ఇప్పుడు ఏంద్రా అంటే డల్లుగుండవేంద్రా, ఏమైందిరా చెప్పురా, ఎవరి గురించి ఆలోచిస్తున్నావు చెప్పురా, ఏమైనా ఉందారా నీకు, ఇంకేమైనా ఉందారా చెప్పురా ఏమైనా ఉన్నాయారా, ఏంటిదిరా అసలు నీ ఆలోచన ఏందిరా, ఎవరినన్నా లవ్ చేస్తున్నావారా ఏంటిరా ఇలాంటి అట్లా మాట్లాడుతుంది అమ్మాయి. మాట్లాడుతున్నప్పుడు ఏం లేదంటే నేను ఏం ఆలోచించట్లేదంటే ఏం చూస్తున్నారు ఎటు చూస్తున్నారా అని ఈ అమ్మాయి అంటుంది అన్నట్టు. ఏం లేదంటే గార్భంగా మాట్లాడుతుంది ఈ అబ్బాయి. మాట్లాడుకుంటుండేసరికి పిల్లో తీసుకుని 2-3 సార్లు విసిరేస్తే అట్లా విసిరేసిన తర్వాత ఆ పిల్లో పట్టుకున్నాడు. సుమనన్న ఈ లోపల చూపించింది కదా, అరే నువ్వు కూడా ఏదైనా రాసుకొని తుడిపేసుకోరా, నువ్వు ఏ రాస్తావు రాయిరాజు రాసుకుని నీకు ఎవరన్నా ఉంటే నువ్వు కూడా రాసుకొని తుడిపేరా నువ్వు కూడా అని అన్నది. అనగానే టీ అని రాసిండు. రాసినప్పుడు తనుజ చూసిందా చూడలేదా అంటే అటు గమనించింది. తనుజ కనిపించలేదో తెలీదు. అక్కడైతే గమనించేసి తనుజ పట్టించుకోకుండానే సుమనన్నతోని కామెడీ చేసుకుంటూ నవ్వుకుంటున్నది. టీ అని రాసేసిండు, తుడిచేసిండు. వాళ్ళ అమ్మ చెప్పింది, తనుజ చెప్పింది, ఇంకేం చెప్తుంది ఏ ఆడపిల్ల అయినా. టీ అని ఎందుకు రాసినవరా మళ్ళా అని చెప్పేసి మళ్ళీ దానిపైన డిస్కస్ చేయాలా, మళ్ళీ ఇదంతా శాటపార్థం పెట్టుకోవాలా. ఈ అబ్బాయి మారడా అమ్మాయి అడిగినందుకు రాసిండు. అమ్మాయి బాగా ఒత్తిడి చేసింది. ఒత్తిడి చేస్తే బుద్ధి ఎక్కడ పోయింది, కళ్యాణ్ బుద్ధి ఎక్కడ పోయింది. ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉండడం తెలీదా, ఒక ఫ్రెండ్లీ బాండింగ్ ఉండడం తెలీదా అని నాకు అనిపించింది. ఇప్పుడు కళ్యాణ్కు నచ్చినటువంటి కళ్యాణ్కు ఏమంటారు ఫ్యాన్స్ ఉంటారు కదా, కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఇది నేను చెప్పేది నచ్చదు. ఎందుకంటే ఆయన కోణం నుండి ఆలోచిస్తారు కాబట్టి. అక్కడ ఉన్నది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఏ రోజు కూడా లీడ్ ఇవ్వట్లేదు. తను ఒక ఫ్రెండ్లీ బాండింగ్గానే ఉందామని చెప్పింది, చాలాసార్లు చెప్పింది. అంతకుముందు టెండెన్స్ ఉన్నప్పుడు చెప్పింది, వాళ్ళ ఓనర్స్ ఉన్నప్పుడు చెప్పింది, ఇప్పుడు చెప్తుంది, ప్రతిసారి చెప్తుంది. రాత్రి కూడా చెప్పింది, నిన్న నైట్ కూడా చెప్పింది. ఈరోజు ఎపిసోడ్లో వస్తుంది కాబట్టి చూడండి, నిన్న నైట్లో కూడా చెప్పింది. అయినా కూడా వినకుండా టీ అనే అక్షరం రాసిండు. టీ అనే అక్షరం రాసేసి అది నేను తమ్మెల్లో పెడతా చూడండి. టీ అనే అక్షరం రాసిండు. తనుజ చూసి కూడా సైలెంట్గా ఉండిపోయింది. తనుజ రీడ్ ఇస్తుందని కొంతమంది రివ్యూవర్లు ఆల్రెడీ ఇన్స్టాలో పెడుతున్నారు. వాళ్ళ ఫ్యాన్స్ తనుజ ఫ్యాన్స్ ఏంది ఇట్లా మాట్లాడే క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తున్నావా అని చెప్పేసి కూడా అతను అడగడం జరుగుతుంది. అతను కూడా ఎవర్రా పిచ్చినా వెళ్ళారా అట్లా అంటారా అది ఆమె లీడ్ ఇస్తుంది కాబట్టి ఈయన రాసి లీడ్ ఇవ్వడం ఏంటి, ఆమె చెప్తలేదా, ఇంకా కొట్టి చెప్తుందా ఎవరికన్నా, మీరు అర్థం చేసుకోండి. అది ఇక ఆ కళ్యాణ్ ఫ్యాన్స్ విఘ్నతగా వదిలేస్తున్నాను. నేనైతే కళ్యాణ్ అట్లా చేసుకుంటూ కూర్చుంటే కప్పుకు దూరం అవుతాడు. తనుజ ఏం దూరం అవ్వదు. ఎందుకంటే తనుజ ఫ్యాన్స్ తనుజ కరెక్టే ఉన్నారు. ఎందుకంటే ఈ అబ్బాయి తనుజ కోసం కప్పు వదిలేసుకునే స్థితిలో ఉన్నాడో మరి నాకు అర్థం కావట్లేదు. వదిలేసుకుంటాడు కావచ్చు. వాళ్ళ అమ్మ కంటే తనుజ ముఖ్యం అనుకుంటున్నట్టుంది. వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట కంటే తనుజ మాట ముఖ్యం అనుకుంటున్నట్టు. తనుజ ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ హౌస్లోకి రావాలని అస్సలు కోరుకోలేదు. వచ్చినాక బోర్ని ఏడ్చిండు. హౌస్లోకి వచ్చిన పేరెంట్ అంత దగ్గర తీసుకున్నాక మా అమ్మ నా ఇది నేను కొడుకును, మా అమ్మకు నేను కొడుకును అని చెప్పుకోవాలని చెప్పేసి గట్టిగా అరిచరిచి గట్టిగా చెప్పుకున్నారు. అమ్మ చేతి ఎత్తేసి లక్ష్మి ఏది కళ్యాణ్ కొడుకు అదే ఏమంటారు కళ్యాణ్ మదరు లక్ష్మీ అమ్మగారు అని చెప్పేసి గట్టిగా చెప్తున్నాడు కదా. అంత స్ట్రాంగ్గా చెప్పినప్పుడు అమ్మ కప్పు అడిగింది. మరి కప్పియాలనుకున్నప్పుడు ఒక స్ట్రాంగ్గా ఉండాలి. నేను వచ్చింది ఏంది, వచ్చిన పని ఏంది అని ఆలోచించుకునే విధానం ఉంటే బాగుండి అనిపించింది. అబ్బాయిది ఇంకా చిన్నపిల్ల మనసత్వంగానే ఉండిపోయింది నాకు అనిపించింది. ఆ అబ్బాయికి ఎవరైనా స్టేజ్ మీదకి వచ్చినాక ఇంకా నువ్వు దేనికోసం వచ్చినవరా ఏంటిదిరా అని చెప్పేసి ఇంకా గట్టిగా చెప్పుకుంటే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. తనుజకు కూడా స్టేజ్ మీదకి హరిత గారు ఉన్నారు కదా, హరిత గారు ముద్దమందన సీరియల్ ఉంది కదా, ఆమె హరిత గారు స్టేజ్ పైనకి వస్తున్నారు. ఆవిడ గారు కూడా ఉన్నా కూడా తనుజ నువ్వు వచ్చింది ఎందుకమ్మా, నువ్వు అసలుకి ఇంకా ఆ ఫ్రెండ్షిప్ వద్దు ఏదొద్దు, నీ దారి నువ్వు చూసుకొని నువ్వు హ్యాపీగా
కప్పు కోసం ఆలోచించమ్మా అని చెప్పి ఉంటే బాగుంటుందేమో నాకు అనిపించింది. ఉన్న అమ్మాయి ఫ్రెండ్షిప్ అనుకుంటుంది, అబ్బాయి సరే తెలిసిదేక ఏదో లవ్ అనుకుంటాడు, ఎందుకు వాడిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి సైలెంట్గానే మూసుకొని పోతుంది. ఇంకో అమ్మాయి అయితే ఇంకా ఏది మన రమ్య పిక్కల చెయ్యి ఎత్తే నేను ఊకొని నరికి ముక్కలు తన అనేట అమ్మాయి అలాంటిదైతే ఈరోజు వేరేలా ఉండేదని నాకు అనిపించింది. ఈ అబ్బాయి చేసే ప్రవర్తన అలా అనిపించింది నాకైతే. మీకే అనిపించింది కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్యాప్టెన్ టాస్కులు జరిగినాయి హౌస్లో. ఆ క్యాప్టెన్ టాస్క్లలో 2 గ్రూపులుగా చేసిండు బిగ్ బాస్. 2 గ్రూపులలో చేసి ఎవరిని క్యాప్టెన్ చేయాలనుకుంటాడో మీరే డిసైడ్ చేయండి. 2 గ్రూపులలో ఫస్ట్ గ్రూప్ గవర్నర్, సెకండ్ గ్రూప్ గవర్నర్ నేను చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ గ్రూప్లో వచ్చేసి 2 టీములు అన్నట్టు. 2 టీములలో ఫస్ట్ టీంలో వచ్చేసి తనుజ, కళ్యాణ్, డిమన్ పవన్, రీతు, సుమన్ శెట్టి. అంటే ఇక్కడ ఈ టీంలో కాందేవరు, ఫస్ట్ టీంలో కాందేవరు క్యాప్టెను రీతు. సెకండ్ టీంకి వచ్చేసి భరణి గారు, సంజన గారు, సుమన్ శెట్టి, ఇమాన్యుయల్, దివ్య. ఇళ్ళ గాంధేవరు భరణి గారు. ఇళ్ళ నుంచి ఒకరు, అల నుంచి ఒకరు. అంటే ఒకవేళ సపోర్టింగ్ టాస్క్ అనుకో ఇళ్ళ నుంచి ఒకరు వెళ్తారు, అల నుంచి ఒకరు వెళ్తారు ఖచ్చితంగా 100%. ఎందుకంటే ఇక్కడ తనుజ క్యాప్టెన్ అయింది, కళ్యాణ్ క్యాప్టెన్ అయ్యిండు, డిమాండ్ 2 సార్లు క్యాప్టెన్ అయ్యిండు, మన సుమన్ శెట్టి గారు క్యాప్టెన్ అయ్యిండు. ఇక్కడ సంజన గారు క్యాప్టెన్ అయ్యింది, ఇమాన్యుయల్ 3 సార్లు క్యాప్టెన్ అయ్యిండు, దివ్య ఒక్కసారి క్యాప్టెన్ అయింది. ఇక్కడ భరణి గారు కాలేదు, ఇక్కడి నుంచి భరణి గారు, ఇక్కడి నుంచి దివ్య. వీళ్ళిద్దరు టాస్క్ పెడతాడు, సపోర్టింగ్ టాస్క్. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ సపోర్టింగ్ ఉంటుంది అనుకుంటారు మీరు ఈ హౌస్లో? ఎవరు ఈ వారం క్యాప్టెన్ కావాలనుకుంటారో కామెంట్ చేయండి. ఇది జరగబోతుంది. నెక్స్ట్ ఇమాన్యుయల్కి లెటర్ వచ్చింది. వాళ్ళ మదర్ వచ్చిపోయినాక, వాళ్ళ అమ్మ వచ్చిపోయినాక హౌస్లోకి ఒక లెటర్ పంపించింది. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఫోటో వచ్చింది, లెటర్ వచ్చింది. తర్వాత రింగ్ కూడా పంపించడం జరిగింది. ఇమాన్యుయల్ బాగా ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, మంచి ఖుషిగా ఫీల్ అవుతున్నాడు. నాకు ఇంకా ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ అయితే ఈ రోజు వచ్చిన ప్రోమోలలో కళ్యాణ్ది ఫుల్ ఎమోషనల్ ప్రోమో. ఆ అబ్బాయి అంత ఎమోషనల్ అయినటువంటి అబ్బాయి నాకు బాధేస్తుంది. ఎందుకు మార్చుకోలేకపోతున్నాడు అనిపిస్తుంది. ఆ అమ్మాయి చెప్తుంది, ఏ అమ్మాయి అయినా ఒకవేళ బయట ఉందనుకోండి, అదే అమ్మాయి బయట ఇప్పుడు ఒక అబ్బాయి అలాంటి ప్రవర్తన చేసి ఉంటే అమ్మాయికి నచ్చకపోతే గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది. అదే సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ పైన ఉన్నప్పుడు ఎలా చెప్తారు? తిరిగి చెప్పుకుంటూ వస్తుంది. ఇంకా అమ్మాయి దగ్గర ఇంకేముంది, ఆ అమ్మాయి లీడ్ ఇస్తుంది అని చెప్పేసి పెద్ద రివ్యూవర్లే వాళ్ళను జనాలను మ్యానిపులేట్ చేసేసి కళ్యాణ్దే రైటు అనేటట్టు చేయడం ఎంతవరకు కరెక్టు? కళ్యాణ్ కోసం భజన చేస్తే చేసుకోండి, కానీ ఒకరిని దొక్కి ఒకరిని ఏమంటారు, ఒక నోటి దగ్గర కూడు మీద కొట్టడం అవసరం లేదు. వాళ్ళు కష్టపడుతున్నారు, అక్కడ దాకా వస్తున్నారు. ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు ఆడతీరు బాగుంది, ఎవరు మాడతీరు బాగుంది మీకు చెప్పాలనుకుంటే అలా చెప్పుకుంటూ వెళ్ళండి. కానీ దాన్ని పొద్దుస్తామా మనం ఎక్కడో జరిగిందని తీసుకొచ్చి మళ్ళీ వీకెండ్లో జరిగిందని తీసుకొచ్చి ఇప్పటిదాకా వీకెండ్లో పడవల టాస్క్ జరిగిందని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఈ సీజన్ మొత్తం అయిపోయే వరకు కూడా సపోర్ట్ లేదని వీళ్ళే మాట్లాడుతుంది. అక్కడ వాళ్ళందరూ హ్యాపీగా ఉండిపోయి రోజులా, కానీ ఇక్కడ రివ్యూవర్లు మాత్రం దాన్ని వదిలిపెట్టట్లేదు. ఆ సపోర్టింగ్ అనే పదాన్ని, తనుజ విషయంలో సపోర్టింగ్ అనే పదాన్ని వదిలిపెట్టకుండా డ్రాగ్ చేసుకుని సంపుకపోతున్నారు. ఇది నాకు అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ చేయండి. నా రివ్యూ అయితే ఖచ్చితంగా తనుజ ఫ్యాన్స్కి నచ్చి ఉండొచ్చేమో, నచ్చకపోవచ్చు తెలియదు, కానీ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే అస్సలే నచ్చదు అనుకుంటాను. నేనైతే న్యూట్రల్గానే చెప్పినట్టు అనిపిస్తుంది నాకు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు క్యాప్టెన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. బాయ్ ఫ్రెండ్స్.